ఆగస్టు 9న జరిగే చలో ఢిల్లీలో జరిగే మాదిగల మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద చలో ఢిల్లీ మాదిగల మహాధర్నా కరపత్రాన్ని మండల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. మాదిగ వర్గీకరణ బిల్లును వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామన్నారని, ఇచ్చిన మాట ప్రకారం వెంటనే వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి మాట నిలబెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బొంబాయి వెంకట్, జిల్లా అధ్యక్షులు లింగాల కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు సాయిలు, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, జిల్లా అధికార ప్రతినిధి స్వామి, మండల అధ్యక్షుడు రాంపురం రమేష్ పాల్గొన్నారు. గత 30 సంవత్సరాలుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరి ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ దశల వారీగా ఉద్యమాలు చేస్తున్న సంగతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసిందే. రాష్ట్ర దేశవ్యాప్తంగా విస్తరించిన చరిత్ర మాదిగ హక్కుల దండోర ఉద్యమానికి దక్కింది. కాబట్టి ఈ న్యాయమైన డిమాండ్కు సమాజంలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి, అన్ని వర్గాల ప్రజలు అండగా నిలబడ్డారు. అలాంటి దండోర ఉద్యమానికి ఆగస్టు 9 తారీఖు నాడు మరి పార్లమెంటులో మరి బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. అట్టి సభకు సిద్దిపేట జిల్లా నలుమూలల నుండి కార్యకర్తలు, ఉద్యమ నాయకులు, అభిమానులు కలిసి వచ్చి జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చిన గుర్రాల శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తోట మండల తరఫున. ఎందుకంటే ఈ మాదిగ సమాజం, దళిత సమాజం వెనుకబడుతుంది. ఇన్ని సంవత్సరాలు మన భారతదేశం రాజ్యాంగం రాసి అంబేద్కర్ రాసినా కానీ అందరికీ మేలు జరగాలని రాసిన ఆ రాజ్యాంగాన్ని కొన్ని శక్తులు దాన్ని దూరం చేసి ఫలితాలు ఈరోజు ఇంకా వర్గీకరణ కోసం మనం ఇంకా కూడా పోరాడుతున్నామంటే దానికి నిజంగా నాకు చాలా బాధ చేస్తుంది. కనీసం ఈ 10 సంవత్సరాలలో చేయని వర్గీకరణను ఈ సంవత్సరంలో బీజేపీ పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి కనీసం 100 రోజులలో చేస్తున్న వర్గీకరణను ఈ సంవత్సరంలో పూర్తి చేసి అందరికీ న్యాయం చేయవలసిందిగా బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.